ప్రతిభ ఉండాలి. దాన్ని ప్రదర్శించుకునే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఫలితాలను ఊహించి భయపడకుండా పట్టుదలతో అడుగులు వేయాలి. పాత బస్తీ కుర్రాడైతేనేం ఇవాళ ప్రభుత్వం దృష్టిలో అతని యూత్కి ఒక ఇన్స్పిరేషన్. అక్షరాల ₹1 కోటి ప్రోత్సాహకం అందుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి మాట్లాడుకుందాం పదండి. రాహుల్ సిప్లిగంజ్కు తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి అనౌన్స్ చేసింది. పాత బస్తీలో బోనాల సందడిలో ఉన్న రాహుల్కు ఈ వార్త డబుల్ కా మీట తిన్నంత ఉత్సాహంగా అనిపించింది. ఓల్డ్ సిటీ నుంచి ఆస్కార్ వరకు వెళ్లడం మామూలు విషయం కాదంటూ, ఇలాంటి ప్రోత్సాహకానికి అర్హుడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాహుల్ నియర్ అండ్ డియర్స్. రాహుల్కి రీసెంట్ గా గద్దర్ అవార్డు రాలేదు. అయితే అతని ప్రతిభకు తగ్గ అవార్డునివ్వాలని సీఎం చెప్పడం గ్రేట్ అంటున్నారు క్రిటిక్స్. సినిమా పాటలతోనే కాదు, ఆయా సందర్భాలకు తగ్గట్టు హుషారైన పాటలతోనూ మెప్పించారు రాహుల్ సిప్లిగంజ్. బోనాలు, వినాయక చవితి సాంగ్స్ కి కేరాఫ్ గా మారారు రాహుల్. ఎదగాలన్న తపన, దానికి తగ్గ ప్రతిభ ఉండి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సరైన దారిలో అడుగులు వేస్తే సక్సెస్ ని చేరుకోవచ్చని ప్రూవ్ చేశారు రాహుల్. సినిమాల్లో పాటలు పాడినా, స్పెషల్ సాంగ్లు చేసినా తన ప్రతిభతో శ్రోతలను మెప్పించేవారు. ఆ ప్రతిభ, పట్టుదలతో అతను మరిన్ని శిఖరాలు అందుకోవాలన్నది వెల్ విషర్స్ మాట.